ఎలా ఉన్నావు ఈశ్వర్? బాగున్నాను. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగింది. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇదే మీరు ఉండబోయే ఇల్లు. వావ్, చాలా థ్యాంక్స్. థ్యాంక్స్ ఎందుకు? ఎప్పుడు నువ్వే అందరికీ అండగా నిలబడతావు. అలాంటిది మొదటిసారి ఒక చిన్న ఫేవర్ అడిగావు, అదే ఇల్లు చూడమని. శిఖరం శిఖరం ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎస్, ఈడి బ్యాగ్ ఎతికితే సరి ఏదో ఒక ఆధారం దొరకపోద్దే. ఓహో, ఇదే అడ్రస్. దొరికేవరా నువ్వు? ఎక్కడికి పోతావు? ఒరే కుబేరం, నీ టైం స్టార్ట్ అయినట్టుందిరా. ఈ రోజుల్లో పిల్లలు తండ్రి డబ్బు కోసం అల్లలాడుతుంటారు, కానీ నీ కొడుకు కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నాడు. రాజా రా రా రాజా. కుబేరం, నీ టైం స్టార్ట్ అయిందిరా, అంతే. వాడికి ఇక్కడెక్కడా దొరకని ఆనందం ఏదో బాగా దొరుకుంటది, అందుకే సెటిల్ అయిపోయాడు. కానీ నాన్న పర్లేదు, కానీ నాకు ఇంకో ఆనందం దొరకబోతుంది త్వరలో. కానీ కొంపదీసీడు దొరికిన సుఖానికి మత్తులో పడిపోయి నిద్రపోయాడా ఏంటిడు? లోపలికి వెళ్ళి చూస్తే సరి. వారిని ఎక్కడా లేడింటిడు? ఎటు పోయినట్టు? ఉన్నదొకటే దారి, నేను చూడలేదా ఏంటి? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు అబ్బాయిడు? కోట్లు వస్తాయనుకుంటే ఉన్న డబ్బుతో ఈడెక్కడికి పోయాడు? అడ్రస్ అయితే దొరికింది గాని అసలోడీడి? నాన్న, కుమారా, రాజా, ఎక్కడికి వెళ్ళావరా నువ్వు? ఎవరు కావాలి? మా అమ్మ కావాలి. ఏంటి అమ్మ? ఆగరా, ఆగమంటున్నానా? అమ్మా, ఎవరా నువ్వు? తలుపు తీయగానే లోపలికి వచ్చేసాడక్క. మా అమ్మ అంటే నువ్వేగా. నేను మీ అమ్మనేంట్రా? మా నాన్నకు బాగా అయితే నువ్వు నాకు అమ్మవేగా. మీ నాన్న భార్య అంటే నేను నీకు అమ్మనేంట్రా? అసలు ఎవర్రా నువ్వు? నువ్వు కొబ్బరిమూర్తి గారు భార్యవేగా. అవును, నేను కొబ్బరిమూర్తి గారు అబ్బాయిని. అయితే నీ కొడుకునేగా నేను. ఏమిరా పుడంకాయ్,
మొన్న దరిద్రుడు కొడుకునని ఫోన్ చేసింది నువ్వేనా? అవునమ్మా. తాతయ్య నేను మనవడిని. ఏంట్రా వచ్చి రాగానే వరుసలు కలుపుతున్నావు? ముందు నిన్ను పంపించి వెనక మీ నాన్న వస్తున్నాడా? ఏడి ఎక్కడున్నాడాయన? నేను వస్తున్నట్టు నాన్నకు తెలీదమ్మా. ఒరే మరి ఈ ఇల్లు నీకు ఎట్లా తెలిసిందిరా? నేను ఇక్కడికి రావడం చాలా కష్టమైందమ్మా. నేను చాలా మందిని అడిగానమ్మా. ఎక్కడికి వెళ్ళమాకే, నేను ఇప్పుడే వచ్చేస్తాను. మీ అమ్మ ఎక్కడరా? ఇదిగో. ఈ అమ్మ కాదు నాన్న, మీ అమ్మ. మా అమ్మ చనిపోయింది. అందుకే ఈ అమ్మ కోసం వచ్చా. మా నాయనే మొన్న ఇది చెప్తే ఏమో అనుకున్నాను కానీ పర్వాలేదు నాయనా. మీ నాన్నకి చాలా బరువైన గతమేముంది. ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మా నాన్నని ఎత్తుక్కుంటూ వస్తే మా నాన్న దొరికాడు, కానీ కాదని అబద్ధం చెప్పాడు. ఆడు బతికే అంత అబద్ధాలు సచ్చినోడు. నేను మీ దగ్గరనే ఉంటానమ్మా. ఎందుకు నాయనా? ఉన్నవాళ్ళని మొయ్యలేకే నా కొడుకు చిక్కి శల్యమయ్యాడు. ఇక నిన్ను మేపాలంటే ఇక అంతే ఆడు. నీ దగ్గరనే ఉంటానమ్మా. ఒరే నాయనా, దీనికి తాళి కట్టి ఇక్కడ వదిలేసిపోయాడు. నిన్ను ఎక్కడో ఎవరికో కానీ మా మీదకు తోలాడు. ఒరే నాయనా, నీకు ఒక్క పూట పెట్టే తిండి మేమంతా 2 పూటలు తింటావరా? మా నాయనే ఎక్కడి నుంచి వచ్చో అక్కడికి వెళ్ళిపో నాయనా. మా బంగారం కదూ, మా బంగారం నాయనా. అది కాదు నానమ్మా, వీడి పరిస్థితిలో ఇక్కడుండడమే మంచిది. వీడిక్కడుంటే చచ్చినట్టు ఆయనే ఇల్లు వెతుక్కుంటూ వస్తాడు. అందుకని వీణ్ణెక్కడ మనం భరిస్తామే? చూడు ఎలా ఉన్నాడో. వీణ్ణి మేపడం మన వల్ల అయ్యే పని కాదు. మీ దగ్గర డబ్బులు లేవా? నా దగ్గర ఉన్నాయిలే. రే, ఇంత డబ్బు ఎక్కడదరా నీకు? ఈ నా డబ్బులే. మా నాన్నని పట్టుకోదానికి ఖర్చుల కోసం తెచ్చుకున్నాను. అమ్మ నాయనోయ్, వీడెక్కడే తల్లి, వాడే అనుకుంటే వాడు నోట్లోంచి ఊడిపడ్డాడు. మరి నువ్వు మీ నాన్నను వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు మీ నాన్న కోసం కదా వచ్చింది. నేను మా నాన్న కోసం వచ్చాను. చూశాను, నాకు మా అమ్మని చూడాలనిపించింది. అవును, అందుకే వచ్చాను. చూసావు కదా, ఇక బయలుదేరు. నాన్న ఎలాగో ఇక్కడికే వస్తారుగా.
నేను అమ్మతోటే ఉంటాను. మా అమ్మని బాధ పెట్టినందుకు మా నాన్న మీద పగ తీర్చుకుంటాను. జానలు లేవు, నువ్వేం పగ తీర్చుకుంటావురా? నేను తీర్చుకుంటాను చూడు. నానమ్మ, వీడి దగ్గరున్న డబ్బు ఖర్చు పెట్టి ఆయన ఇన్నాళ్ళు జల్సాగా బయట తిరిగాడు. వీడిక్కడికొచ్చిన విషయం తెలిసి ఆయన మన దగ్గరికి వచ్చేదాకా వీడు మనతోనే ఉంటాడు. మనం ఆయన్ని వద్దనుకున్నా వీడాయనకి కావాలిగా. వాడే లేనప్పుడు వీడెందుకే? నానమ్మ, ఆయన ఇక్కడికి రావాలి, వీడి ఇంటి నుంచి వెళ్ళాలి, అంతే. ఆకలిస్తుందమ్మా. నూరా, ఒరే రావయ్య, ఏమిట్రా ఇదంతా? అత్తయ్య, మాట్లాడకుండా వెళ్తున్నారు? నోటిదాకా వచ్చిన మాటలు మింగేసరే. అలా బాధపడుతూ కూర్చోకపోతే గౌతమి ఈశ్వరి ఎలా ఉన్నారో అని నువ్వే ఫోన్ చేసి కనుక్కోవచ్చుగా. అదేదో మీరు చేయొచ్చు కదా. నేనెలా చేస్తానమ్మా, నువ్వే చెయ్యి. మీరు చేయడానికేంటి? తల్లిని వాడు చెయ్యాలనిపిస్తే వాడే చేస్తాడు. భార్యాభర్తల మధ్య 100 ఉంటాయి. నేను చేస్తే ఏం బాగుంటుంది? నాకు తెలుసులేండి. ఇక్కడేదో నాకు చూసుకోవడం చేత కదని నా బిడ్డను నా కళ్ళ ముందు ఉంచకుండా ఆయన తీసుకుపోయారు. ఎక్కడికి తీసుకెళ్లారో ఏంటో పెళ్ళాన్ని నాకు చెప్పరట. నాకు చెప్పకపోయినా చెప్పాల్సిన అవసరం ఉన్న వాళ్ళకి చెప్పే వెళ్ళుంటారుగా. మళ్ళీ ఏమి తెలియనట్టు నా దగ్గర నాటకాలు. అనసూయ, ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? ఆయన ఎక్కడికి వెళ్లారని ఎవరికి తెలుసో వాళ్ళ గురించి. నీకెంత తెలుసో మా అందరికీ అంతే తెలుసు. అబ్బా, మాకు తెలీదు మరి. కొడుకు మాట చదవట్రే. నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థం అవుతుందా? నాకు బాగానే అర్థం అవుతోంది. మీరే అర్థం కానట్టు నటిస్తున్నారు. ఆయన ఎక్కడికి వెళ్లారో మీకు చెప్పకుండానే వెళ్లారా? నీకే చెప్పలేదంటే నాకెలా చెప్తాడమ్మా? ఆయనకి ఏ సమస్య వచ్చినా మీ దగ్గరికి వచ్చి చెప్పుకుంటారుగా. ఎన్నిసార్లు చూడలేదు? నువ్వే సమస్య అయినప్పుడు నీతో చెప్పలేక నాతో చెప్పుకునేవాడు. ఇప్పుడు సమస్య అందరిదే అనుకున్నాడు కాబట్టి ఎవరితో చెప్పకుండా వెళ్ళిపోయాడు. సర్లేండి, ఓసారి మీరే ఫోన్ చేసి అడగండి. నేనెందుకు ఫోన్ చేస్తానమ్మా? నీతో నాతో చెప్పకుండా వెళ్ళాడు అంటే చెప్పడం వాడికి ఇష్టం లేదని అర్థం. మళ్ళీ ఫోన్ చేయడం ఎందుకు? అంతగా నాతో మాట్లాడాలి, ఏదైనా చెప్పాలనుకుంటే వాడే చేస్తాడు. చెయ్యను అని చెప్పొచ్చుగా. ఇన్ని మాటలెందుకు? మీకు తెలుసు కాబట్టి మీరు చెయ్యరు. మీరందరూ ఒకటేలండి. నేనే ఎవరికి కాంతాన్ని అయిపోయాను. వదినా, ఏమైంది? ఎందుకయ్యా చెప్పుకోవడం? నా కోసం ఏదైనా చేసేవాళ్ళు ఎవరున్నారని నా బాధ ఏదో నేనే పడతానులే. అబ్బబ్బా, నీకు నువ్వన్నా అర్థం అవుతావా? వెళ్ళినోడు బాగానే ఉన్నాడు, మధ్యలో మాకెందుకమ్మా ఈ బాధ? సరే, ఫోన్ చేయాలంతే కదా. విజయ్, మీ అన్నయ్యకు ఫోన్ చేసి ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కనుక్కో. ఎవరు ఏమి చేయాల్సిన అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో చెప్పను, నాకు ఫోన్ కూడా చేయక్కర్లేదన్నారుగా. ఆయన్ని ఫోన్ చేయను.
నువ్విలా ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చాను. మళ్ళీ ఏమైంది? అక్క గుర్తొస్తుందండి. వాళ్ళు గుర్తుకొస్తున్నారు, వీళ్ళు గుర్తుకొస్తున్నారని నువ్వు ఫీల్ అవుతేలా. ఇక్కడ నువ్వు ఆలోచించాల్సింది నీ గురించి, కడుపులో ఉన్న మన బిడ్డ గురించి. అంతకు మించి మరో ఆలోచన నీకు అవసరం లేదు. ఆలోచించకుండా ఎలా ఉండగలనండి? నా బిడ్డ అంటూ అనుక్షణం నా బిడ్డ తిన్నాడా, నా బిడ్డ తాగాడా అంటూ కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించే అనసూయక గుర్తొస్తుందండి. బిడ్డని కడుపులో కూడా తనే పెంచాలి, నా పురిటి నొప్పులు కూడా తనే అనుభవించాలనుకునే అక్క ఈ దూరాన్ని తట్టుకోగలుగుతుందా? అదే తట్టుకుంటుంది. ఆయన ఇక్కడ నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. గౌతమి, నిన్నిక్కడికి తీసుకొచ్చింది జరిగింది గుర్తు చేసుకోవడానికి కాదు, మర్చిపోవడానికి. ఎలాగో పోయేదాన్ని, పోతున్నానని గుర్తొచ్చినప్పుడు మర్చిపోగలిగేది జ్ఞాపకాలతోనే కదండి. మీ ఇద్దరి సంతోషం కోసమని మీ జీవితంలోకి వచ్చి మీ ఇద్దరిని దూరం చేస్తున్నానా అని నాకు బాధగా ఉందండి. చూడు గౌతమి, ముందు పిచ్చి ఆలోచనలే మానుకోమని చెప్పేది. నీకేం కాదు, మంచి బిడ్డను కంటావు. బిడ్డతో పాటు మన ఇంటికి వెళ్తాం, నేను తీసుకెళ్తాను. హలో, ఏంటి? ఏంటేంటండి, ఎక్కడున్నారు? మీ పాటికి మీరు వెళ్ళిపోతే ఇక్కడ నేనేమైపోవాలనుకుంటున్నారు? అసలు ఫోన్ ఎందుకు చేశావు? నన్నేం చేయాలనుకుంటున్నారో తెలుసుకుందామని. అసలు ఏమనుకుంటున్నారండి మీరు? ఇక్కడ మీ అమ్మకి, మీ తమ్ముడికి, మీ మరదలకి సేవలు చేయడానికి ఉండాలా? నా బిడ్డ నా నుంచి దూరంగా తీసుకెళ్లారు. అటు భర్త లేక, ఇటు బిడ్డ లేక, కనీసం సవతి కూడా తోడు లేక నన్నేం చేయమంటారు ఇక్కడ? మీరెక్కడున్నారో చెప్పండి, నేను వచ్చేస్తాను. నువ్వు రావాల్సిన పని లేదు, మేము వచ్చే వరకు వెయిట్ చేయి. అదేం కుదరదు, నేనే వచ్చేస్తాను. మీరే ఊర్లో ఉన్నారో చెప్పండి, నేను వస్తాను. చెప్పనని చెప్పాను కదా. నాకు కూడా చెప్పరా? ఏ ఊర్లో ఉన్నారు, ఎందుకు వెళ్ళారు? హనీమూన్కి వచ్చామే. మధ్యలో నువ్వెందుకని నిన్ను తీసుకురాలేదు. అంతేనా? అంతే, పెట్టేయ్. మాట్లాడావా? నువ్వు ఫోన్ చేయాల్సింది బావగారికి కాదక్కా, గౌతమికి. ఆయనే మాట్లాడకపోతే అదెందుకు మాట్లాడుతుంది? ఇలా దాక్కుని వెతకాల్సిన అవసరమే ఉందండి. బావగారు ఎన్ని చెప్పినా నువ్వు ఫోన్ చేసావంటే ఫోన్ తీయకుండా ఉండదు. మళ్ళీ అను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకు. అక్క ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఎలా ఉంటానండి? ఉండాలి. నువ్వు చేసి చూడక్కా.